యువత స్వయం ఉపాధి ద్వారా ఆదాయపు మార్గాల వైపు పయనించడం హర్షణీయం. గుమ్మడిదల మండలం బొంతపల్లి గ్రామంలో హోటల్ మరియు రియల్ ఎస్టేట్ ఆఫీస్ ప్రారంభించిన నీలం మధు ముదిరాజ్. అంతకుముందు టీపీసీసీ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి మరియు గుమ్మడిదల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నర్సింగ్రావు ప్రతాప్ రెడ్డి గార్లతో గుమ్మడిదలలో మర్యాదపూర్వకంగా భేటీ అయి పలు విషయాలపై చర్చించడం జరిగింది. యువత ఉద్యోగం ఒకటే కాకుండా సొంతంగా స్వయం ఉపాధి మార్గాలు ఎంచుకుని ఆదాయం పొందే విధంగా నూతన వ్యాపారాలు ప్రారంభించడం హర్షణీయమని కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. గుమ్మడిదల మండలం బొంతపల్లి కామన్ వద్ద దోమడుగు గ్రామానికి చెందిన ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు భరత్ శెట్టిగారి శ్రీ రాఘవేంద్ర భవన్ హోటల్ మరియు నాగరాజుగారి నూతన రియల్ ఎస్టేట్ ఆఫీస్ను ఆయన ముఖ్యాతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ యువత స్వయం ఉపాధి ద్వారా ఆదాయపు మార్గాలు ఎంచుకోవడంతో తమ కాలమీద తామే నిలబడడంతో పాటు మరికొందరికి ఉపాధి కల్పించడానికి అవకాశం ఉంటుందన్నారు. భారత్ శెట్టి మరియు నాగరాజు ప్రారంభించిన ఈ వ్యాపారం అభివృద్ధి చెందాలని ఆయన అభిలాషించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తిరుమల వాసు, నర్సింలు, గారెల మల్లేష్, టుడుం శ్రీనివాస్, రవిచారి, నర్సింలు, వెంకటేష్, శంకర్, భిక్షపతిరెడ్డి, వీరేష్, అశోక్, హుస్సేన్, మోసిన్, సురేష్, శేఖర్, కాంగ్రెస్ కుటుంబ సభ్యులు, ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు,